రాష్ట్రానికి కేసీఆర్ వల్ల అప్పు తప్ప ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ నిలబెడితే సీఎం రేవంత్ రెడ్డి పడగొట్టాలన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని తిట్టి కేసీఆర్ వద్ద పేరు కొట్టేయాలని హరీష్ రావు చూస్తున్నారని ధ్వజమెత్తారు. అహ్మదాబాద్లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణలో కులగణన చేసినట్లు రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో ఉండడంతోనే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు రాహుల్ గాంధీ రాలేకపోయారని ఎంపీ వివరించారు. వక్ఫ్ బిల్ మీద మాట్లాడాల్సిన పరిస్థితి కాకుండా అక్కడ కూర్చొని ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎల్ఓపిగా ఆయన మన సైడ్ నుంచి 4 స్పీకర్లు మాట్లాడారు. ఆయన ఏంటంటే అందరికి అవకాశం వచ్చేటట్టుగా మాట్లాడారు. మా దగ్గర 3 మైనార్టీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడారు. ఎందుకంటే సమస్య వాళ్ళది, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మెసేజ్ పోద్దని చెప్పి మన దగ్గర నుంచి ఓవైసీ మాట్లాడారు. మనం రాజకీయం చేయాలన్నప్పుడు ఎన్నో రకాలుగా చూడవచ్చు, ఎన్నో రకాలుగా బ్లేమ్ చేయొచ్చు. అల్టిమేట్ గా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది